చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ముఖ్యమంత్రి గారు రావడంతో ఇంకా ఈ ప్రాంత ప్రజల్లో ఇంకో నమ్మకం బలం ఏర్పడుతుంది. ప్రజలు కూడా ఎన్నో రోజులుగా ముఖ్యమంత్రి గారు చూడాలనే ఆశతో ఉన్నారు. ఈరోజు బస్సులలో మహిళలు చూస్తూ ఉంటే ప్రతి గల్లీ నుండి మహిళలు స్వచ్ఛందంగా వచ్చి అన్నకు స్వాగతం పలకడానికి రావడం చాలా సంతోషంగా భావిస్తుంది. అయితే మొన్న బీఆర్ఎస్ నేతలు అయితే మీరు గేట్లు కూడా దాటనీరని వార్నింగ్ ఇచ్చారు. మేము ఇదైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు అయితే గట్టిగా తీసుకున్నారు మీ మాటలు. దాని మీద మీరేమంటారు? ఎంత గట్టిగా తీసుకుంటే ఏం చేసేది? వాళ్ళు ప్రచార రథము పక్కన ఉంటే కళాకారులైనటువంటి వారిని దుర్భాషలాడి తగలబెడతామని చెప్పి ఎమ్మెల్యే బెదిరియడం జరిగింది. తగలబెడతామంటే ఏంది? ఇక్కడికి వచ్చి తగలబెట్ట అయితే ఎఫ్ఐఆర్ పోలీసు కంప్లైంట్ ఇచ్చినాం. ఆ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అయ్యింది. వాళ్ళు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని ఉంటే అవి చెప్పి ఓట్లు అడగమండి, అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ కార్యకర్తల్ని కొడతాం తగలబెడతాం అంటే ఊరుకుంటామా? నేనేమన్నా మరలా ఒకసారి అట్లాంటివి జరిగితే ఇబ్బందులు అవుతాయని చెప్పిన జాగ్రత్తగా మీరు చేసిన అభివృద్ధి చెప్పుకొని తిరగండి అని చెప్తున్నా. ఇప్పుడు ఈ జనసంద్రం చూస్తున్నారు, ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పాలన పైన, రేవంత్ అన్న ప్రజల పాలన పైన ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది. ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ జనసంద్రం చూస్తున్నారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? నేను ఇంత పెద్ద పండుగ అనిపిస్తుంది, నేను అనుకోకపోతేటామా? సీఎం వస్తున్నారు కదండి, ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం? మేము నవీన్ యాదవ్ ని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిన రోజే గెలిచినాం. ఇప్పుడు కొత్త గెలిచేది ఏం లేదు మాకు. నవీన్ యాదవ్ క్యాండిడేట్ అయినప్పుడు మేము గెలిచినాం. 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రభంజనంలా ముఖ్యమంత్రి గారు మరొకసారి రుజువు చేసుకున్నారు. బీసీల పట్ల 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. దానికి ఒక ఎగ్జాంపుల్ గానే నవీన్ కి టికెట్ ఇచ్చినాం. ఇక్కడ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ బిడ్డలందరూ ఆలోచన చేయాలి. 2 నెలల 120 కోట్లు ఖర్చు చేసి డెవలప్మెంట్ చేసినాం. ఇంకా 3 ఏళ్లలో 500-600 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేస్తే తప్ప జూబ్లీహిల్స్ బాగుపడే పరిస్థితి లేదు. కాబట్టి మరొకసారి రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల నేను ఉన్నా అని చూపించుకోవడానికి నిదర్శనమే నవీన్ గారికి టికెట్ ఇవ్వడం. ఇచ్చిన రోజు గెలుపు ఖాయమైంది. అయితే 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే ఉన్నా. నేను కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా ఎందుకు అభివృద్ధి జరగలేదు, ఎందుకు శానిటైజర్ కాలేదు, ఎందుకు వాటర్ సప్లై పెరగలేదు, ఎందుకు ఎలక్షన్ పోస్ట్ ప్రాబ్లం ఉన్నాయి, ఎందుకు చేయలేదు 10 ఏళ్లలో? మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే చేస్తామని ఏ లెక్కలు చేస్తావు? అధికారం ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు లేనప్పుడు ఎప్పుడు చేస్తావమ్మా? కాంగ్రెస్ పార్టీ ఈడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలంతా అమాయకులు కాదు. 100% అధికార పార్టీకి రేవంత్ నమ్మి, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు ఆశీర్వాదం ఇవ్వబోతా ఉన్నారు. థ్యాంక్ యూ. తినబోతు రుచినందుకు ఖచ్చితంగా పెద్ద మేయర్తో గెలుస్తాం. ఇది అనివార్యం, గెలుపు ఖాయమైపోయింది. థ్యాంక్ యూ. ఈ రోజు వార్ వన్ సైడ్ అమ్మా, మీరు ఎక్కడ కూడా చేయవలసిన అవసరం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి రాకతో నవీన్ యాదవ్ గారి గెలుపు డిక్లేర్ అయిపోయింది. ఆయన మెజార్టీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి రావాలా, ముఖ్యమంత్రి గారిని చూడాలా, ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు తరలి రావడమే రేపు గెలవబోయేదానికి నిదర్శనము. అయితే కేటీఆర్ చాలాసార్లు అన్నారు, ఇంత అసమర్థమైన సీఎంని నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి, బలహీనమైన సీఎం చూడలేదంటున్నారు. దాని మీద మీరేమంటారు? 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణని ఆర్థికంగా అష్టదిగ్బంధం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. అన్ని వ్యవస్థలని నిర్మూలంగా నాశనం చేసి పెట్టిపోయిండు. ఆయనకు ఆ మాట అన్నికి అర్హత లేదు. ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కటి గాడిన పెడుతూ ఈరోజు ఉద్యోగస్తుల నియామకాలే కానివ్వండి, ఈరోజు టీచర్ల నియామకాలు కానివ్వండి, మనం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో దాంట్లో 4 గ్యారంటీలు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఇల్లు కూడా ఇచ్చిన పాపాన పోలేరు. ఇండ్లు కానివ్వండి, ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేరు. తెల్ల రేషన్ కార్డులు కానివ్వండి, ఈరోజు దేశంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా సన్నబియ్యం బీదలకు ఇవ్వాల. మన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదోనికి 6 కిలోల బియ్యం ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. సన్న బియ్యం
ధనవంతులు ఏదైతే తింటా ఉన్నారో ఆ బియ్యమే పేదలు తినాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, సివిల్ సప్లై మినిస్టర్ ఈరోజు మన రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదోడు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం ఇంప్లిమెంట్ కానివ్వండి, మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఇస్తామని చెప్పినామో మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం కానివ్వండి, ఈరోజు రైతులకు దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఒక్కటే రోజు ఒక్క సంతకంతో ఈరోజు మాఫీ చేయడం కానివ్వండి, రైతుల పట్ల ప్రతి సంక్షేమము ప్రతి ఒక్కరికి ప్రతి బీద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందే విధంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే 6 గ్యారంటీలు చెప్పున్నామో ప్రతి ఒక్కటి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. 6 గ్యారంటీలు అనేది సోనియా గాంధీ గారు మాట ఇచ్చా ఉన్నారు. తప్పకుండా వారి మాట మాకు శిలా శాసనంతో సమానం. ఖచ్చితంగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్లో డెవలప్మెంట్ జరగాల. గతంలో పీజేఆర్ గారు ఉన్నప్పుడే ఈరోజు ఇక ఈ బస్తీలకు డెవలప్మెంట్ మేము పోయినాం, తిరుగుతూ ఉన్నాం. అప్పుడు చెప్తా ఉన్నారు ఎప్పుడైతే మా బస్తీలు పీజేఆర్ గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మా బస్తీలన్నింటినీ కూడా డెవలప్ చేసుకుంటామని చెప్పి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు.